వెచ్చని వాతావరణం, తగినంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కోకో చెట్లు పెరుగుతాయి. ఈ చెట్లకు కాయలు వచ్చిన తర్వాత అవి నెమ్మదిగా పెరిగి పెద్దవిగా మారుతాయి. మొదట పచ్చగా కనిపించే కోకో పాట్స్ కాలక్రమేణా పసుపు, నారింజ, ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారుతాయి. కాయ పూర్తిగా పండిందని రైతు గుర్తించినప్పుడు హార్వెస్టింగ్ ప్రారంభమవుతుంది. రైతు ప్రత్యేకమైన పరికరాలతో పండిన కోకో పాట్స్ జాగ్రత్తగా చెట్టు నుండి కోస్తారు. కాయను సేకరించిన తర్వాత దాన్ని తెరిచి చూస్తే లోపల తెల్లటి గుజ్జుతో ఎన్నో కోకో బీన్స్ కనిపిస్తాయి. ఈ దశలో బీన్స్ మనం సాధారణంగా చూస్తే గోధుమ రంగులో ఉండవు. అవి తెల్లటి పల్పీ మెటీరియల్ మధ్య ఉంటాయి. ఇక్కడి నుంచే కోకో బీన్స్ అసలు మార్పు ప్రారంభమవుతుంది. దీన్నే ఫర్మెంటేషన్ అంటాం. ఇప్పుడు వస్తుంది కోకో ప్రాసెసింగ్లో అత్యంత ముఖ్యమైన దశలో ఒకటి. కోకో బీన్స్ వాటి గుజ్జుతో కలిసి కొన్ని రోజుల పాటు ఫర్మెంట్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటిని చెక్క పెట్టెల్లో, మరికొన్ని చోట్ల అరటి ఆకుల్లో లేదా ఇతర సాంప్రదాయ పద్ధతిలో ఫర్మెంటేట్ చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. ఫర్మెంటేషన్ వల్ల బీన్ లోపల ఉండే సహజ రసాయన మార్పులు జరుగుతాయి. ఇదే సమయంలో కోకోకి ప్రత్యేకమైన రుచి, వాసన, రంగు అభివృద్ధి చెందుద్ది. అందుకే మంచి చాక్లెట్ తయారీలో ఫర్మెంటేషన్ చాలా కీలకం. ఫర్మెంటేషన్ పూర్తయిన తర్వాత బీన్స్ను ఎండబెట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీన్స్ను సూర్యరశ్మిలో పెద్ద డ్రైజింగ్ ఏరియా మీద పరుస్తారు. ఇవి సమానంగా ఎండేందుకు రైతులు తరచుగా బీన్స్ను తిప్పుతూ ఉంటారు. తగినంత ఎండిన తర్వాత కోకో బీన్స్ని గోధుమ రంగులోకి మారి మనకు తెలిసిన కోకో బీన్స్ రూపాన్ని సంతరించుకుంటాయి. ఇక్కడ సరైన డ్రైయింగ్ లేకపోతే బీన్ క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో కూడా రైతులు శ్రద్ధ చాలా ముఖ్యం. తరువాత దశ క్లీనింగ్ అండ్ గ్రేడింగ్. ఎండిన బీన్స్లో చిన్న రాళ్ళు, పొట్టు, ఇతర మలినాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా వాటిని శుభ్రం చేస్తారు. తర్వాత కోకో బీన్స్ను వాటి పరిమాణం, నాణ్యత, రూపం వంటి అంశాల ఆధారంగా గ్రేడింగ్ మరియు సార్టింగ్ చేస్తారు. మంచి నాణ్యత కలిగిన బీన్స్ను ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఇలా శుభ్రపరిచి గ్రేడ్ చేసిన తర్వాత మాత్రమే ఇది తదుపరి మార్కెట్కు వెళ్తాయి. ఇప్పుడు కోకో బీన్స్ను పెద్ద సంచుల్లో ప్యాక్ చేసి సీల్ చేస్తారు. తర్వాత వాటిని వేయి చేసి సరైన బరువు ఉందో లేదో నిర్ధారిస్తారు. అనంతరం కోకో బీన్స్ను వేరే హౌస్లో నిల్వ చేస్తారు. ఇక్కడ కేవలం నిల్వ చేయడం మాత్రమే కాదు, మాయిశ్చర్, ఫర్మెంటేషన్, క్వాలిటీ, ఇంప్యూరిటీస్, బీన్ కండిషన్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. క్వాలిటీ సరైనగా ఉన్నప్పుడు బీన్స్ను మళ్ళీ సురక్షితంగా నిల్వ చేసి ట్రాన్స్ప్లాంట్ కోసం సిద్ధం చేస్తారు. తర్వాత ఫైనల్ చెక్. ఇక్కడ మరోసారి ఫైనల్ క్వాలిటీ చెక్ జరుగుతుంది. నాణ్యత, పరిమాణాలు సరిపడే బీన్స్ మాత్రమే తదుపరి దశకు చేరవేస్తారు. ఫైనల్ ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత కోకో బీన్స్ను డెప్త్ చేయడానికి సిద్ధం చేస్తారు. ఇది రైతు నుంచి మార్కెట్ వరకు జరిగే ప్రయాణంలో చాలా ముఖ్యమైన క్వాలిటీ కంట్రోల్ దశ. ట్రాన్స్పోర్ట్ గ్లోబల్ మార్కెట్. ఇప్పుడు కోకో బీన్స్కి ప్రపంచ ప్రయాణం మొదలవుతుంది. ముందుగా వాటిని ట్రక్స్ ద్వారా పోర్టుకు చేరుస్తారు. అక్కడ పెద్ద కంటైనర్లో లోడ్ చేసి షిప్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు పంపిస్తారు. అంటే ఒక కోకో బీన్ ఒక చిన్న వ్యవసాయ క్షేత్రం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ మార్కెట్కు చేరుతుంది. చివరికి కోకో బీన్స్ చాక్లెట్ తయారీ కేంద్రాలకు చేరుస్తారు. ఇప్పుడు రైతులందరిలో ఉన్న డౌట్ ఏంటంటే రేటు ఉంటుందా లేదా. మనం పాస్ట్లో ప్రజెంట్ కంపేర్ చేసుకుంటే గ్లోబల్ మార్కెట్ అనేది 6,000 వరకు ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆ మార్కెట్ అనేది 3,000 వరకే ఉంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ 3,000 ఉండడం వల్ల రేట్ అనేది 300గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన గ్లోబల్ మార్కెట్ 6,000 ఉంది. కాబట్టి కోకో రేట్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాం.